ప్రపంచం వినాశనం వైపు వెళ్లనుందా? నల్లటి వర్షం వెనుక ఉన్న భయంకరమైన నిజమేంటి? అమెరికా థర్డ్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్, భారత్ కి జయశంకర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచ యుద్ధంగా మారుతుందా? కేవలం మిజైల్స్ మాత్రమే కాదు, ఇప్పుడు ఆకాశం నుండి బ్లాక్ రెయిన్, నల్లటి వర్షం ప్రపంచాన్ని వణికిస్తుంది. అమెరికా రక్షణ వ్యవస్థ అయిన థాడ్ ను ఇరాన్ ఎలా మట్టి కల్పించింది? మరియు భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం రండి. అమెరికా థర్డ్ వ్యవస్థ ధ్వంసం. థర్డ్ విధ్వంసం ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన 4 థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ రాడార్ల వ్యవస్థలను ధ్వంసం చేశాయి. ఇది అమెరికా రక్షణ కవచం పెద్ద రంధ్రం పడేలా చేసింది. నెంబర్ 2, నెతన్యాహుపై దాడి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ 1450 కిలోమీటర్ల పరిధి గల క్షిపణిని ప్రయోగించి తన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు చెబుతున్నారు నిపుణులు. థర్డ్ పాయింట్, పర్యావరణ విపత్తు. టెహ్రాన్ లో నల్లటి వర్షం, ఆమ్ల వర్షం అనగా వాయుకాల్యం కారణంగా సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో ఉన్న తవిమంతో కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్ గా నైట్రిక్ యాసిడ్ అంటే ఆమ్లాలుగా మారతాయి. దీనినే ఇంగ్లీష్ లో యాసిడ్ రెయిన్స్ అంటారు. ఇవి వర్షం నీటితో కలిసి భూమికి చేరడాన్ని ఆమ్ల వర్షం అని అంటారు. ఇది భూసారాన్ని తగ్గిస్తాయి మరియు నీటి వనరుల పర్యావరణం మీద కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దాడుల వలన టెహ్రాన్ లో చమురు నిల్వ కేంద్రాలు తగలబడి ఆకాశమంతా విషపూరితమైన నల్లటి పొగ అలుముకుంది. దీనివల్ల అక్కడ pH 4.44 స్థాయికి నల్లటి ఆమ్ల వర్షం కురుస్తుంది. భారత్ పై ఆమ్ల వర్షం ప్రభావం. ఈ ఆమ్ల వర్షం మేఘాలు భారత్ పై వచ్చే అవకాశం ఉన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇది ఉపరితల సమస్యకు మరియు నీటి కాలుష్యానికి దారితీస్తాయి. నెంబర్ 4, ఆర్థిక సంక్షోభం అండ్ గోల్డ్ మిస్టరీ. బంగారం ధరలు పెరుగుదల. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో గోల్డ్ వాల్యూ 35 మిలియన్ ట్రిలియన్ల డాలర్లకు చేరనుంది. ఇది ప్రధాన దేశాల జీడిపి కంటే ఎక్కువ. భారత స్టాక్ మార్కెట్. ఈ ఉద్రిక్తతల వల్ల భారత్ స్టాక్ మార్కెట్ ఒకే రోజుల్లో 1300 పాయింట్లు పైగా పతనమైంది. ఆహార భద్రత. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దిగ్బంధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎరువుల కొరత, ఫర్టిలైజర్ షార్టేజ్ ఏర్పడే ప్రమాదం ఉంది. భారత్ స్టాండ్ అండ్ జయశంకర్ వార్నింగ్ టు ఇండియా. జయశంకర్ కౌంటర్. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గతంలో ఉగ్రవాదానికి సంబంధించిన పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదం అనేది ప్రపంచానికి ముప్పు అని పేర్కొంటూ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. భారత్ వృద్ధిపై అమెరికా చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. భారతీయుల తరలింపు. యుద్ధం భూమి నుండి భారత్ సుమారు 67 మంది పౌరులను రహస్య మార్గాల ద్వారా సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చాయి. రష్యా పాత్ర. అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ట్రంప్ స్వయంగా పుతిన్ కి ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యుద్ధానికి భారత్ కూడా రెడీ అవుతున్నట్టే ఉంది. భారత్ తయారు చేస్తున్న శేషనాగ్ డ్రోన్ల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా చెప్తాను. భారతదేశం స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్న శేషనాగ్ డ్రోన్ల రక్షణ రంగంలో అత్యంత ప్రాముఖ్యత సంచరించుకుంటున్నాయి. వీటి గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. మల్టీ రోల్ క్యాపబిలిటీ. శేషనాగ్ డ్రోన్లు కేవలం నిఘా మరియు సర్వేలెన్స్ అండ్ రిజానిజెన్స్ కోసమే కాకుండా శత్రువుల మీద దాడులు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఇవి అటాక్ డ్రోన్లు కూడా పనిచేస్తాయి. ఎక్కువ ఎత్తులో పనిచేసే సామర్థ్య, హై yield ఆపరేషన్. ఈ డ్రోన్లు హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతంలో కూడా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది భారత సరిహద్దు ప్రాంతంలో నిఘా పెంచడానికి అలాగే సరిహద్దు రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. నిఘా మరియు నిఘా. ఈ డ్రోన్లు నిరంతరం నిఘా వేయడానికి, శత్రువుల కదలికలు గమనించడానికి, అలాగే సరిహద్దుల్లో జరిగే అక్రమ చొరబాట్లను గుర్తించుకోవడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ సమయం పనిచేసే సామర్థ్యం, ఎండ్యూరెన్స్. ఈ డ్రోన్లు ఎక్కువ సమయంతో పాటు ఆకాశంలో ఉండగలవు. అంటే ఇవి చాలా గంటలు కూడా నిఘా చేయగలవు. శత్రువుల మీద దాడులు. శేషనాగ్ డ్రోన్లు శత్రువుల మీద దాడులు చేయడానికి ఉపయోగపడతాయి. వీటిలో మిజైల్స్, బాంబ్స్ అమర్చగల సామర్థ్యం ఉంది. ఇది మన స్వదేశీ సాంకేతికతతో తయారు చేసింది. ఈ డ్రోన్లు పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేపట్టాయి. ఇది రక్షణ రంగంలో భారత్ సాధించిన గొప్ప విజయం. యుద్ధం ఎటు దారితీస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. స్లీపర్ సెల్స్. అమెరికాలో ఇరాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయని సురేష్ కొచ్చటిలో వంటి నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైట్ పాస్వర్డ్. యుద్ధంలో నివేదిక వైట్ పాస్వర్డ్ వాడుతున్నారనే విషాదం కూడా నడుస్తుంది. డ్రోన్ టెక్నాలజీ. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.